ట్రంప్ ప్రభావం తెలుగు వారిపై ఏ మేరకు ఉండబోతోంది? ఉపాధ్యక్షుడు వాన్స్ భార్య తెలుగు అమ్మాయి. దీనివల్ల తెలుగు వారికి ఏమైనా ఉపయోగం ఉందా? అమెరికాలో తెలుగు వారి డామినేషన్ ప్రతి ఏటా పెరుగుతోందా? అమెరికాలో ఇండియన్స్ 45 లక్షల మంది ఉంటే వారిలో 12 లక్షల మందికి పైగా తెలుగు వారే ఉన్నారు. H1B వీసాలపై మన దేశంలో ఎక్కువగా క్రేజ్ ఉండేది తెలుగు రాష్ట్రాల్లోనే. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భార్య చిలుకూరి ఉషా తెలుగు మూలాలున్న వ్యక్తే. అంటే సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా మన తెలుగు మహిళే. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం. ఆమె కుటుంబీకులంతా ఉన్నత విద్యావంతులే. విశాఖలోనూ బంధువులున్నారు. ఈమె అమ్మమ్మ వరుసయ్యే శాంతమ్మ విజయనగరం సెంటూరియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె శాండియాగోలో పుట్టి పెరిగారు. తన భర్తతో పాటే రిపబ్లికన్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు ఉషా చిలుకూరి. తన ముగ్గురు పిల్లల బాధ్యతలు చూస్తూనే భర్త వాన్స్ కు చేతుడు వాదుడుగా ఉంటున్నారు. అయితే ఉషా చిలుకూరి తెలుగు వారికి ప్రత్యేకంగా చేసేదేమీ పెద్దగా ఉండకపోయినా అమెరికాలో గుర్తింపు తీసుకొచ్చారు. మంచి పరిపాలనతో చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా కొన్ని కాలాల పాటు మీ దేశాన్ని మా దేశాన్ని మీరు తప్పకుండా కలుపుతూ మా దేశంలో ఉండే కష్టాలు కొన్నిటినన్నా మీరు తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మీకు మీ సహధర్మచారిణి ఉషా గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మే గాడ్ బ్లెస్ యూ బోత్ అండ్ యువర్ కంట్రీ అండ్ మై కంట్రీ. థ్యాంక్ యూ. 2023లో భారతీయులకు అమెరికా ఇచ్చిన స్టూడెంట్ వీసాల్లో 56% తెలుగు వారే సంపాదించారు. పంజాబీలు, కొందరు ఉత్తరాది వారు దొడ్డిదారిన మెక్సికో, కెనడా బోర్డర్స్ దాటి అమెరికాలో ప్రవేశిస్తుంటారు. కానీ తెలుగువారు మాత్రం ఎందుకు భిన్నం? రాజమార్గంలోనే వీసాలు తీసుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నారు. 2023లో అమెరికాలో చదువుకునేందుకు 3,30,000 మంది భారతీయులు వెళ్లగా వారిలో తెలుగువారు 1,80,000 మంది. వారిలో 34% తెలంగాణ నుంచి, 22% ఏపీ నుంచి వెళ్లి యుఎస్ వెళ్లారు. అందుకే హైదరాబాద్ లో ప్రత్యేకంగా అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేసింది. అయితే అమెరికాకు స్టూడెంట్ వీసాతో వచ్చిన వారు కొంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలంటే అక్కడ రూల్స్ ను పాటించాల్సిందే. ఇక్కడ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా శుభవార్త ఉండబోతుంది. ట్రంప్ 2019 కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఇక్కడ 2019 వరకు ఎవరైతే గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా న్యూట్రలైజ్ చేసే ఒక ఆలోచనలో ట్రంప్ గవర్నమెంట్ ఉంది. ఆ ఆలోచన విధానంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. 2019 వరకు గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ గ్రీన్ కార్డులు ఇచ్చి దాని తర్వాత 2019 తర్వాత ఎవరైతే గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా స్కిల్డ్ లేబర్ కింద కన్సిడర్ చేస్తూ ఎవరెవరైతే నీ స్కిల్స్ మీద ఉన్నారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు ఏ రకంగా ఇవ్వాలనేది ఒక పాలసీ ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ న్యూస్ కూడా వచ్చే వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి మన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇక వీసా నిబంధనలు మార్చినా అవి తాత్కాలికమే. ఇండియాలో బిజినెస్ చేసే టెక్, ఇంజనీరింగ్ కంపెనీలతో ట్రంప్ కు మంచి సంబంధాలున్నాయి. ఆ కంపెనీలు నిపుణులు వదులుకునేందుకు సిద్ధంగా లేవు. హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ను వదులుకోపోమని ఇప్పటికే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికే యుఎస్ లో సెటిల్ అయిన తెలుగు వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కొత్తగా యుఎస్ వెళ్లాలనుకునే వారికి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. ఎన్ని మాటలు చెప్పినా అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పనిచేసే వాళ్ళని హై లెవెల్లో టెక్నికల్గా తిరిగి పంపించలేరు, కావలసిన వాళ్ళని ఆప్ చేయలేరు. ఆఖరికి ఈవేళ పరిస్థితి ఎలాగొచ్చిందంటే కొన్ని లక్షల మంది రైతు కూలీ పనిచేస్తున్నారు అక్కడ. వలసదారులు, అక్రమ వలసదారులు, వాళ్ళని కూడా పంపించడానికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే కొలాప్స్ అయిపోతాయి. ఈవేళ భారతీయులు పర్టిక్యులర్గా ఆంధ్రలో చూసేది ఏంటంటే వాళ్ళ స్కిల్ ఉన్నంత కాలం ప్రపంచంలో వాళ్ళ డిమాండ్ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ అవునా ఎవరైనా తీసేయటానికి వీలు లేదు. తర్వాత ఒక మంచి పరిస్థితి ఈవేళ 2025కు వచ్చింది అమెరికాలో. అంటే ట్రంప్ చుట్టూరా టెక్నాలజీ కంపెనీలు అందరూ ఆయనతో పాటు ఉన్నారు. టెక్నాలజీ కంపెనీలే ఉన్న 15-20 కంపెనీలే భారతదేశానికి సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకుంటారు. బతకడానికి ఏదోలా వచ్చిన వలసదారులు క్రిమినల్స్ అనే అభిప్రాయంతో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. అందుకే వారిపై ఉక్కుపాదం మోపాలనుకుంటున్నారు.
ఆయన కొంత సాఫ్ట్ గా ఉన్న అనుచరగణం మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో లాగా అమెరికన్లు అంత విలాసవంతమైన జీవితాలను గడపటం లేదు. సంపద కూడా బాగా తగ్గింది. దీంతో కెనడా లాంటి దేశాలను కలుపుకోవాలని, గ్రీన్లాండ్ లాంటి ప్రాంతాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు ట్రంప్. పైగా ఒక సగటు అమెరికన్ సంపాదన $45,000 కాగా H1B వీసాతో పనిచేస్తున్న వారు ఏడాదికి సరాసరి $108,000 జీతం పొందుతున్నారు. దీంతో వలసదారులపై స్థానిక అమెరికన్లకు కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీన్నే ఓట్లుగా మార్చుకున్నారు ట్రంప్. వలసదారుల వ్యవహారాలు చూసేందుకు బోర్డర్ జార్ గా పేరు పొందిన టామ్ హోమన్ లాంటి వారిని ట్రంప్ నియమించారు. కాబట్టి ప్రవాస భారతీయులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఏదో ఒక సాకు చూపి వెనక్కి పంపించే ఛాన్స్ ఉంది. రాజ్యాంగం ప్రసాదించిన పౌరసత్వం లాంటి హక్కుల్ని కాలరాయటం ట్రంప్ కు సాధ్యం కాదు. వాటిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో తొలగించలేరు. కానీ వీసాలపై ఉన్నవారు ఉల్లంఘనలకు పాల్పడితే దేశం నుంచి పంపేందుకు వెనుకాడకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ గత పాలనలోనూ ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.